రేపు జరగబో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ శ్రీ కొట్నాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మన మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు వారి సతీమణి శ్రీమతి ఇందిరమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది. వారి సలహా మేరకు ఇక్కడ క్యూ లైన్లు మరియు టార్పాలిన్ ఏర్పాటు చేసి అందరికీ వచ్చే భక్తులందరికీ క్యూ లైన్లో ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ ఉత్తరద్వార దర్శనం కలిగించి మరియు వారికి తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని రేపు ఉదయం వేకుజాము నుండి క్యూ లైన్లలో వచ్చి అందరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాలని మనవి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ యొక్క దేవాలయానికి వచ్చి భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రియతమ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు వారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్ నందు వచ్చే భక్తులందరికీ కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారు కూడా నిన్న ఇంద్రమ్మక్క గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఎట్లా చేయాలా ఏమేమి చేయాలనేటువంటిది కూడా ఒక తూర్పు చూసుకొని పోవడం జరిగింది. వచ్చే భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని తర్వాత స్వామివారితో తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన భయాంపల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన వెంకటేశ్వర గుడి పునర్నిర్మాణం అనేది కార్యక్రమం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇక్కడ ఒక తట్టు నిర్మాణం జరుగుతూ కూడా మనకు ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇందిరమ్మ గారు ఇక్కడ దగ్గర ఉండి ఈ క్యూ లైన్లు ఇక్కడ తరతరి ప్రసాదం వినియోగించడానికి భక్తులకు సౌకర్యము తర్వాత అన్ని సౌకర్యాలు బాగా బ్రహ్మాండంగా చేసినారు. గత సంవత్సరము స్థలం అంతా ఖాళీగా ఉండే కాబట్టి వాళ్ళ మంత్రివర్యులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేసినారు. ఈ సంవత్సరం ఇక్కడ గుడి నిర్మాణం జరుగుతుంది అయినా కానీ బాగా చేసినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలా. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మన ఎదురుగానే అమ్మవారిశాలకు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవాలని నేను భయాంపల ప్రజలకి మరిమరీ కొద్ది చేస్తున్నాను. ఓ నమో వెంకటేశాయ నమః. అలాగే గత సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు అయితే బాగా చేయడం జరిగింది. వచ్చే భక్తులందరూ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అలాగే ఎదురుగండే వాసవి మాత అమ్మవారిని కూడా దర్శించుకోవాలని మరీ కోరుచున్నాను. వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఏర్పాట్లు మరియు అక్కడ వాళ్ళకు నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఉదయమే 5 గంటలకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలని మరీ కోరుతున్నాను. ఈ అవకాశం చేస్తున్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ స్వామివారికి తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేకమైన అభిషేకము జరుగును. 5 గంటల నుండి దర్శనము ప్రారంభమగును. తర్వాత ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ధర్మపత్ని సతీమణి ఇందిరమ్మ గారు జయప్రదం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది.